నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. విజయ్ దేవరకొండ రష్మిక ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ తరుణం అయితే ఎటకేలకు జరిగిపోయింది. నిన్న అఫీషియల్గా విజయ్ దేవరకొండ స్వగృహంలో విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక ఇద్దరికీ కూడా కుటుంబ సభ్యుల మధ్యలో ఎంగేజ్మెంట్ అయినట్లుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ ఇద్దరూ కూడా మొదటి నుంచి ప్రేమలో ఉన్నట్లు అనేక రకాలైనటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మీడియా సర్కిల్స్లో. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. వారిద్దరూ కూడా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అనేటువంటి చిత్రాల్లో కలిసి నటించారు. గీతా గోవిందం ఒక సంచలనమైనటువంటి హిట్ను కూడా నమోదు చేసింది. ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది, క్యూట్ పేర్ అనేటువంటి చర్చ అప్పట్లోనే జరిగింది. అయితే వారిద్దరూ లవ్లో ఉన్నారు అనేటువంటి ఒక వాదన చాలా రోజుల నుంచి ఇటు ఎక్స్ వేదికగా కావచ్చు, ఇన్స్టాలో చాలా విపరీతంగా వైరల్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది చూసాం కూడా. అంటే విజయ్ ఏదైనా వెకేషన్కి వెళ్తే అదే వెకేషన్లో ఉన్నటువంటి ఫోటోలు డైరెక్ట్ విజయ్ని చూపెట్టకుండా, విజయ్ని ట్యాగ్ చేయకుండా రష్మిక కూడా అదే ప్లేస్లో అదే టైంలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. సో ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తూ వస్తున్నారు ఇద్దరు కూడా. దీంతో ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు కింద కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. అంటే మీరిద్దరు ఒకే చోట వెకేషన్లో ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపించేవి. ఎట్టకేలకు నిన్న జరిగినటువంటి ఎంగేజ్మెంట్ తోటి ఇద్దరు అఫీషియల్గా ఒక్కటవబోతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఇప్పటికే మహేష్ బాబు, నమ్రత కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ పేరు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాగ చైతన్య, శోభిత కావచ్చు, ఇలాంటి సెలబ్రిటీ కపుల్స్ ఇటు టాలీవుడ్లోనే కాదు అటు బాలీవుడ్లో కూడా చాలామంది కూడా సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు. యూజువల్గా సినిమా హీరోయిన్లు కావచ్చు, లేకపోతే హీరోలు కావచ్చు, అదే ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకోవడం అనేది కొంత అరుదుగానే ఉంటుంది వాస్తవానికి. ఏదైనా ఇండస్ట్రియలిస్ట్లని లేకపోతే బిజినెస్ మ్యాన్లని హీరోయిన్లు ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక హీరోలు అయితే కుటుంబాలు చెప్పినటువంటి లేకపోతే ఏదైనా పెద్ద సెలబ్రిటీ లేకపోతే పొలిటీషియన్ కూతుర్లను చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఇలా మ్యూచువల్గా కొన్ని సంవత్సరాల పాటు లవ్ చేసుకొని అది కంటిన్యూ అయ్యి పెళ్లి వరకు రావడం అనేది చాలా రేర్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు పుకార్ల వరకే ఆగిపోతుంటాయి ఇలాంటి న్యూస్లన్నీ. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనేటువంటి వార్తలన్నీ కూడా పుకార్ల దగ్గరే ఆగిపోతుంటాయి. కానీ ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ, రష్మిక విషయంలో చూసుకున్నట్లయితే ఇద్దరి విషయం ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. సో అది కూడా త్వరలోనే జరగబోతోంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కింగ్డమ్ లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి కొన్ని మూవీస్ అటు ఇటుగా అయినప్పటికీ విజయ్ స్టార్డమ్ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా అదే విధంగా కొనసాగుతోంది. అమ్మాయిల ఫ్యాన్స్ అయితే విజయ్కి ఎంతలా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బాలీవుడ్లో కూడా చాలామంది సినిమా సెలబ్రిటీలకు వాళ్ళ క్రష్ లిస్ట్లో విజయ్ దేవరకొండ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి సినిమా సెలబ్రిటీలు, హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పారు. సో విజయ్ క్రేజ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే రష్మిక విషయం చూసుకున్నట్లయితే రష్మిక ఇటీవల కాలంలో ఏ సినిమా చేసినా కానీ మినిమం 100 కోట్ల క్లబ్లోకి వెళ్తోంది. రష్మిక నటించినటువంటి చావా చిత్రం, పుష్ప చిత్రం కావచ్చు, లేకపోతే యానిమల్ సినిమా, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి హిట్స్ని నమోదు చేశాయి. కాబట్టి నేషనల్ క్రష్గా రష్మిక కూడా అదే రేంజ్లో సినీ ఇండస్ట్రీని వెళ్తోందని చెప్పుకోవాలి. కాబట్టి ఇద్దరూ కూడా ఫేమస్ సెలబ్రిటీసే. అయితే వీరిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ పుట్టింది ఏంటి అనే దానికి సంబంధించి వీరిద్దరూ చేసినటువంటి సినిమాలు డియర్ కామ్రేడ్, గీతా గోవిందం టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందనేటువంటి చర్చ కూడా ఉంది. సో అప్పటి నుంచే వీరి రిలేషన్లో ఉన్నారు. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ అప్పుడప్పుడు వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు, ఏదైనా గెట్ టుగెదర్లో కలుస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకే సిటీలో ఉంటే డెఫినెట్గా కలిసే ఉంటారనేటువంటి చర్చ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు ఇటు నేషనల్ క్రష్ కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ అంటే యూత్ఫుల్ హీరో కావచ్చు, వీరిద్దరు ఒక్కటవుతుండడంతో ఇద్దరి ఫ్యాన్స్ కూడా కలిసి ఇప్పుడు కొంత సెలబ్రేట్ మోడ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎటు చూసిన సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక ఫొటోసే వైరల్ అవుతున్నాయి. నిన్న ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు, వారిద్దరూ కలిసి చేయి చూపిస్తూ ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తూ. ఆ ఫోటో కూడా ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ అంటే అతి త్వరలో పెళ్లిపీట లేకపోతున్నటువంటి ఈ యంగ్ కపుల్కి అయితే ఫోర్ సైడ్స్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సో సరైనటువంటి వివాహ బంధంలోకి వెళ్ళి ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని కోరుకుందాం.